వెల్కమ్ టు ఎన్విరాన్మెంటల్ ట్రిప్. ఎన్విరాన్మెంట్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల, మొక్కలు, జంతువులు, ఈ వాతావరణం అన్నింటినీ కలిపి పర్యావరణం అంటారు. జీవరాశులన్నీ మంచిగా బతకడానికి అత్యంత ముఖ్యమైనది ఈ పర్యావరణం. ఈ రోజు నుంచి మనం ప్లాస్టిక్ని నిషేధించాలి, వీలైనన్ని మొక్కల్ని నాటాలి, పొల్యూషన్ని నివారించాలి. అందులో భాగంగా ఈరోజు మనమందరం ఒక్కో మొక్కని నాటుదాం. అంతకంటే ముందు ఫన్ కోసం ఒక గేమ్ ఆడదాం. ముందుగా మీరందరూ జంటలుగా విడిపోవాలి. ఎవరెవరు ఒక టీంగా ఉంటారో మీరే నిర్ణయించుకోండి. మ్యాడీ, మనిద్దరం ఒక టీంగా ఉందాం. ఫైనల్గా మీరిద్దరూ మిగిలిపోయారు. నువ్వు ఈ అమ్మాయి ఒక టీంగా ఉంటారా? ఎస్ సార్, నేను లక్ష్మి ఒక టీంగా ఉంటాం. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను లక్ష్మి ఒక టీంగా ఉంటాం. మ్యాడీ, నువ్వు నేను ఒక టీంగా ఉందాం అనుకున్నాం కదా, నువ్వేంటి సడన్గా శ్రీలక్ష్మితో టీమప్ అవుతున్నావు? అదేం లేదు త్రిష, మన డ్యాన్స్ కాంపిటీషన్లో నువ్వు సీనియర్తో టీమప్ అయ్యావు కదా, ఇప్పుడు కూడా నువ్వు సీనియర్తోనే టీమప్ అవ్వు. నేను లక్ష్మి కలిసి ఒక టీంగా ఉంటాం. సర్లే వదిలే త్రిష. పాపం మ్యాడీ శ్రీలక్ష్మి లేకుండా గెలవలేడనుకుంటా. శ్రీలక్ష్మి మల్టీ టాలెంటెడ్ కాబట్టి శ్రీలక్ష్మితో టీమప్ అయితే ఈజీగా గెలవచ్చు అనుకుంటున్నాడేమో. అంతలే సీనియర్, లక్ష్మికి ఫారెస్ట్ గురించి, ఈ ఫారెస్ట్లో ఉండే గుంట నక్కల గురించి పెద్దగా తెలీదు. పల్లెటూరు అమ్మాయి కాబట్టి గుంట నక్కలకి దొరికిపోతుందేమోనన్న భయం నాది. అందుకే ఆ గుంట నక్కల నుండి సేవ్ చేయడానికే లక్ష్మితో టీమప్ అయ్యాను. మరి గుంట నక్కల నుంచి నన్నెవరు సేవ్ చేస్తారు మ్యాడీ? గుంట నక్కలు నీ జోలికి రావులే త్రిష. లక్ష్మి, నేను నువ్వు టీంగా ఉండడం నీకు ఓకేనా? కొత్తగా అడుగుతున్నారేంటి మధుబాబు, మనం ఎప్పుడూ ఒకే టీం కదా. మీరు నా చేయి పట్టుకుంటానంటే నానొద్దంటానా చెప్పండి? నువ్వెందుకు వద్దంటావి? వద్దను. నీ నుండి మ్యాడీని ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే సీనియర్, మనిద్దరం ఒక టీంగా ఉందాం. డాన్స్ కాంపిటీషన్లో ఓడిపోయిన మనం ఇక్కడ గెలిచి చూపిద్దాం. చూద్దాం. సరే, ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా? అసలు గేమ్ ఏంటంటే, ఈ ఫారెస్ట్లో ఒక సీక్రెట్ బాక్స్ ఉంచాం. దాన్ని మీరు కనిపెట్టి తీసుకురావాలి. మీరున్నది ఫారెస్ట్లో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు అక్కడక్కడ క్లూ దొరుకుతుంది. ఆ క్లూ సహాయంతో మీ గోల్ని రీచ్ అవ్వచ్చు. అందులో మొదటిది నేను చెప్పేస్తాను. మీకు 100 మీటర్స్ దూరంలో ఒక మట్టి కుండ ఉంటుంది. ఆ మట్టి కుండ సమీపంలో ఒక క్లూ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎలా వెళ్ళాలి అనేది ఆ క్లూలో రాసి ఉంటుంది. దాని ఆధారంగా మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఆర్ యు రెడీ? Yes! 1, 2, 3. సీనియర్, మధుబాబు పదండి. పదండి. అక్కడ చూద్దాం. త్రిష అటువైపు పద. మధుబాబు రండి. ఏయ్, అక్కడ చూద్దాం. ఏయ్, పద. హలో ఎర్రబస్సు, మరి ఎక్స్ప్రెస్ వెళ్ళినట్టు వెళ్తున్నావు, స్లోగా వెళ్ళు. స్లోగా వెళ్తే మనల్ని దాటుకుని వెళ్ళిపోతారు మధుబాబు. మనం గెలవాలంటే
ఈ మాత్రం స్పీడ్ లేకపోతే చాలా కష్టం. సీనియర్, డాన్స్ కాంపిటీషన్లో ఓడిపోయినందుకు అపకచుద్దాం. మనం రివెంజ్ తీర్చుకోవాలి. ఎలా అయినా మనమే గెలవాలి సీనియర్. నేను ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి విన్నవడానికి రాలేదు. శ్రీలక్ష్మి లవ్ని గెలవడానికి వచ్చాను. అందుకేమైనా దారుంటే చెప్పు త్రిష. అయ్యో సీనియర్, మనం ఈ రోజు నైట్ వరకు ఇక్కడే ఉంటాం. ఈ లోపు ఏదో ఒక దారి దొరుకుతుంది. ముందు ఈ టాస్క్ చేద్దాం రండి. మధుబాబు, ఇక్కడ కొండుంది. ఇందులో ఏదో ఉంది. మీకు 500 మీటర్స్ దూరంలో అజాద రెక్టా ఇండికా అనే చెట్టు ఉంది. అజాడి రెక్టా ఇండికానా? ఆ చెట్టు దగ్గరికి వెళ్తే మీకు ఇంకో క్లూ దొరుకుతుంది. పదండి మధుబాబు, వెళ్దాం. ఏయ్, ఆగు. అందులో ఉన్న చెట్టు పేరేంటి? అజాడ రెక్టా ఇండికా. అజాడ రక్త ఇండికానా? దాందే ఉంది. ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది కదా. మీకేంటి తెలుసా? తెలీదు త్రిష. అయ్యో, నాకు అస్సలు ఐడియా లేదు. నాకు అలాంటి ఐడియా చెట్టు లేదు. మన దేశంలో ఉంటుందా? నువ్వు నీ పిచ్చి కాకపోతే. అయ్యో మధుబాబు, అజాడ రెక్టా ఇండికా అనేది సైంటిఫిక్ నేమ్ మధుబాబు. అదేంటంటే తెలుగులో ఆ, 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 నాకు తెలుసు కదా, నేను చెప్తాను. రండి ఏయ్, రండి అరే. రండి మధుబాబు. సీనియర్, మనం క్లూస్ ని ఫాలో అవ్వకుండా మ్యాడీ వాళ్ళని ఫాలో అవుదాం. పదండి. పద. అజాద రక్త ఇండికా ఏంటి? అయ్యో అదే మధుబాబు, వేప చెట్టు. ఓ అదా. రండి ఓకే ఓకే. మధుబాబు, ఇదే ఇదే వేప చెట్టు. సీనియర్, అటువైపు. అటువైపా? ఆ, అక్కడి. వాళ్ళు ఇక్కడే వెతుకుతున్నారంటే ఇదే ఆ చెట్టు అయి ఉంటుంది. అవును. రండి. ఏయ్, దొరికింది. ఏదో కీ ఉందేంటి? మధుబాబు, అందులో ఏం రాసుందో నాకు చదువుతాను, ఇవ్వండి. మీకు దగ్గరలో ఒక పాడుబడ్డ గుడి ఉంది. ఆ గుడిలో మీకు కావాల్సింది దొరుకుతుంది. దానికి ఆధారమే ఈ కీ. ఏయ్, ఏయ్, ఏయ్. ఏ అది మాకు సంబంధించిన క్లూ. ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. ఇలా ఇవ్వు. ఇది మాది జూనియర్. వన్స్ నా చేతిలోకి వచ్చాక 100% నాదే అవుతుంది.